ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. దేవుని ప్రియమైన జనులారా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. గత వారం దేవునికి ఉన్నటువంటి అనేకమైనటువంటి చక్కని పేర్ల గురించినటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ధ్యానాల్లో మనం కాస్త సమయాన్ని గడిపాం కదా. అనేకమైనటువంటి పేర్లను ఆ యొక్క క్రమంలో మనం ధ్యానం చేశాం. ఈ దినాన ఆయనకున్నటువంటి మరొక మంచి పేరును గురించినటువంటి కొన్ని విషయాలు, సత్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో 23-24 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరం నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటనున్నవాడను కానా అంటున్నాడు. బిలవ్డ్ ఇన్ ద లార్డ్, I welcome you back to the morning meditation through this program, Every Morning with Jesus. And you know that during the last week, we have started meditating upon the wonderful names that the Lord has. This morning, we look at yet another such name, and it is taken from Jeremiah chapter 23, verses 23 and 24. Am I a God at hand, declares the Lord, and not a God far away? Can a man hide himself in secret places so that I cannot see him? Do I not fill the heaven and earth, declares the Lord. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, దేవుడు సమస్తాన్ని కూడా సృష్టించి ఆయన అన్నిటినీ కూడా చేసి మానవుడిని కూడా ఆయన సృష్టించినట్టుగా మనకు తెలుసు. అయితే సృష్టినంతటిని కూడా ఆయన మొదటిగా సృష్టించినప్పటికీ కూడా ఆయన ఎక్కువగా ప్రేమించింది, ఎక్కువగా సమయాన్ని గడపాలని, ఎక్కువగా సన్నిహితంగా ఉండాలని కోరింది ఎవరితో అని చూసినట్లయితే మానవుడితో అని చెప్పి మనకు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. సృష్టి ఆది మొదలుకొని కూడా దేవుడు ఆదాముతో ఏ విధంగా అయితే ఉండి ఉంటున్నాడు, తరతరములు కూడా మనుషులతో ఆ విధంగా ఉండాలని ఆశపడినటువంటి వాడిగా మనం చూస్తుంటున్నాం. ఆఫ్ ఆల్ ద థింగ్స్ దట్ గాడ్ క్రియేటెడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్, although man was created much later in the order of creation, God loved to spend more time with man than anything else that he created. He loved the company of man. He wanted to be close and near to man. But sin separated man from God, and we all know what happened in the Garden of Eden. Kabatti ఏదెన్ తోటలో జరిగినటువంటి ఆ యొక్క పాప కార్యము ఆ సాన్నిహిత్యాన్ని దూరం చేసింది, దేవుణ్ణి మానవుని నుంచి దూరపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. But yet God so loved the people that he never really left them alone. దేవుడు ఎంత ప్రేమామయుడు, ఎంత కనికరపూర్ణుడంటే అతడు అన్ని జరిగినప్పటికీ కూడా మానవుడు పాపాన్ని బట్టి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరమైనప్పటికీ కూడా దేవుడు మాత్రం మానవుని విడిచిపెట్టక నిత్యము కూడా దేవుడు మానవుడికి సన్నిహితంగా ఉండాలని ఆశపడ్డాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో 23వ వచనంలో నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా అంటున్నాడు. దట్స్ వై వి సీ ఇన్ జెరెమియా చాప్టర్ 23 verse 23 where the Lord says, am I a God at hand? ఆ మాటను ఆధారం చేసుకొని మనం ఈ దినాన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం. దేవునికి గల అనేకమైనటువంటి పేర్లలో ఒక అద్భుతమైన పేరు ఏంటంటే ఏలోహే మెకరోవ్. ఏలోహే మెకరోవ్ అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అమంగ్ ద వండర్ఫుల్ నేమ్స్ దట్ ద లార్డ్ హ్యాస్, అ వెరీ బ్యూటిఫుల్ నేమ్, వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ నేమ్స్ ఈజ్ ఏలోహే మెకరోవ్. కాబట్టి ఎలోహే మెకరోవ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సమీపమున నుండు దేవుడు అనేటువంటి అర్థం. ద మీనింగ్ ఆఫ్ దట్ నేమ్ ఎలోహే మెకరోవ్ మీన్స్ God at hand or God is near. చూడండి ఎంత చక్కని మాట మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలు సైన్యమునకు దేవుడు ముందు నడిచినటువంటి వాడిగా మనం చూస్తుంటున్నాం. పగటివేళ మేఘస్తంభముగా, రాత్రివేళ అగ్నిస్తంభముగా, ఎల్లప్పుడూ కూడా తన ప్రజలతో కూడా ఉండినటువంటి దేవుడిగా ఆయన్ని మనం చూస్తుంటున్నాం. దో గాడ్ ఆల్వేస్ లవ్ టు బీ క్లోజ్ టు మ్యాన్, man always demonstrated a tendency to run away from God, to stay far from God, and to hide in secret places and commit sin thinking that God cannot see him.
చాలా మార్లు మానవుడు ఏమనుకుంటాడంటే దేవుడు తనకు సమీపంగా ఉండాలని ఆశపడినా కూడా మానవుడు ఆ విషయాన్ని గుర్తించకుండా దేవుడి నుంచి దూరంగా ఉండాలి, ఒంటరిగా ఉండాలి, దేవునికి కనిపించకుండా రహస్య స్థలముల్లో నేను పాపం చేస్తుంటే ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలియదు, దేవుడు కూడా కనిపించదు అని అనుకుంటాడు. అందుకే అక్కడ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో 24వ వచనంలో అన్నటువంటి మాట ఏంటంటే, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా, నేను భూమి ఆకాశముల యందంతటనున్నవాడను కానా అంటున్నాడు. దట్స్ వై గాడ్ సేస్ ఈవెన్ దో మ్యాన్ ట్రైస్ టు హైడ్ ఇన్ సీక్రెట్ ప్లేసెస్, గాడ్ ఇస్ క్వశ్చనింగ్ మ్యాన్ in verse 24 of Jeremiah 23, can a man hide himself in secret places so that I cannot see him? Do I not fill the heaven and earth అనేటువంటి మాట. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడున్నా కానీ ఒంటరిగా ఉన్న ప్రతి స్థలంలో కూడా దేవుని కనులు మనల్ని చూచేటువంటివిగా ఉంటున్నాయి. ఆయన కను దృష్టికి మరుగైనది ఏదీ లేదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనంలో చూసినట్లయితే ఇన్ హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 13 we see, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఆయన కంటికి యావత్తు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. In English we see in verse 13 of Hebrews chapter 4, and no creature is hidden from his sight, but all are naked and exposed to the eyes of him to whom we must give an account. కాబట్టి ఎవరికి లెక్క అప్పజెప్పాలో ఒక దినాన ఆయన సన్నిధిలో నిలబడి తీర్పు సింహాసనం ఎదుట ఆ దేవుని కనుదృష్టికి ఏది కూడా మరుగు లేక సమస్తము తేటగా స్పష్టముగా ఆయనకు కనిపిస్తున్నదన్న మాట మనం చూస్తుంటున్నాం ప్రభునందు ప్రేమ వల్లరా. అందుకే దావీదు యొక్క ఆరాధన బృందపు నాయకుడు అయినటువంటి ఆసాపు రాసినటువంటి కీర్తనలు 73వ అధ్యాయంలో 28వ వచనం ఆయన ఒక మాట అంటాడు. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నాకైతే దేవుని పొందు ధన్యకరము అంటాడు. ఎంత మంచి మాట చూడండి. నాకైతే దేవుని పొందు లేకపోతే ఆయన సన్నిధి ఎంతో ధన్యకరమ, ఆశీర్వాదకరం అంటాడు. ఆసాఫ్, ద వర్షిప్ లీడర్ ఆఫ్ కింగ్ డేవిడ్, రైట్స్ ఇన్ Psalm 23 verse 28 that for me it is good to be near God, to be close to him. How many of us desire that? మనలో ఎంతమంది దేవునికి సమీపంగా ఎల్లవేళలా 24 గంటలు దేవుడు నాతో కూడా ఉండాలి, నన్ను చూస్తూ ఉండాలి, నన్ను కనిపెట్టుకుని ఉండాలి అనేటువంటి కోరిక కలిగిన వారంగా ఉంటాం? చాలామంది ఇష్టపడరు కదా. ఎందుకంటే మన జీవితంలో కొన్ని రహస్యమైనటువంటి కార్యాలు ఉంటాయి, రహస్య స్థలాలు ఉంటాయి, మాటలాడకూడని మాటలు, చేయకూడని కార్యములు. ఇవన్నీ దేవునికి తెలిస్తే ఎలాగా అని చెప్పి ఆయన ఉండకూడదని ఆశపడతాం. కానీ ఆయన దృష్టికి సమస్తము తేటగా కనిపిస్తున్నది. యూ కెన్ రన్ బట్ యూ కెనాట్ హైడ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కనులు మళ్ళీ వెంటాడేవిగా ఉంటున్నాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే బహుశా కీర్తనకారుడు 139వ అధ్యాయంలో కొన్ని మంచి మాటలు రాస్తాడు. దావీదు రాసినటువంటి 139వ కీర్తనలో 7 నుంచి 12 వచనాల్లో మనం చూసినట్లయితే దావీదు స్పష్టంగా అక్కడ అంటాడు, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమునందు పడుకొన్నను నీవు అక్కడా ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునేడలా చీకటి అయినను నీకు చీకటి వలె కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. కాబట్టి పగలు రేయి ఆయనకు ఏకరీతిగా ఎందుకున్నాయంటే పగలు రేయి నిత్యము కూడా ఆయన సమస్తమును కూడా తేటగా చూచువాడు. నిత్యము మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, మనము పాతాళంలో పండుకున్నా కానీ, రెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగిరిపోయినా కానీ, ఎక్కడున్నా కానీ ఆయన కళ్ళు మనం చూస్తున్నటువంటి మాట చూస్తుంటున్నాం. డేవిడ్ రైట్స్ సమ్ బ్యూటిఫుల్ వర్సెస్ ఇన్ చాప్టర్ 139 of Psalms verses 7 to 12 where he says, where shall I go from your spirit, or where shall I flee from your presence? If I ascend to heaven, you are there. If I make my bed in Sheol, you are there. If I take the wings of the morning and dwell in the uttermost parts of the sea, even there your hand shall lead me, and your right hand shall hold me. If I say, surely the darkness shall cover me, and the light about me be night, even the darkness is not dark to you. The night is bright as the day, for darkness is as light with you. The Lord our God can see through darkness as clearly as he would see during daytime. పగటి వేళ మనం ఎంత తేటగా చూడగలమో చీకటిలో కూడా ఆయన అంత తేటగా చూడగలరు. అందుకే మానవులు చాలామంది తప్పిదాలు, నేరాలు, పాపాలు చేసినప్పుడు ఈ లోకంలో ఎప్పుడు చేస్తారంటే రాత్రి అయ్యాక చేస్తారు, చీకటి పడ్డాక చేస్తారు. ఎందుకంటే అప్పుడు ఎవరి కంటికి కనిపించకుండా మనం ఘోరమైన కార్యాలు, హత్యలు కానివ్వండి, నేరాలు కానివ్వండి, లేకపోతే ఎటువంటి ఘోరమైన పనులు కానివ్వండి, పాపాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చీకటిలో చేయడానికి ఇష్టపడతారు, ఎవరు చూడరు. అయితే వాక్యం సెలవిస్తోంది, చీకటి కూడా దేవునికి పగులు ఎంత స్పష్టంగా ఉంటున్నదో, ఎంత వెలుగుమయంగా ఉంటుందో అంత తేటగా కనిపిస్తుంది. కాబట్టి దేవుని కనుదృష్టి నుంచి ఎవరు పారిపోలేరు ప్రభునందు ప్రేమైన వారలారా. అందుకే సమీపమున నుండు దేవుడు అనేటువంటి మాటకు అర్థమిచ్చే విధంగా
ఎలోహే మికరోవ్ అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. చూడండి, కీర్తనలోనే 34వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట ఉంటుంది, విరిగిన హృదయములు గలవారికి యెహోవా ఆసనుడు, లేకపోతే సమీపస్థుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇన్ Psalms 34:18 we see the Lord is near to the broken hearted. అలాగే నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అని కూడా చూస్తాం అక్కడ కింద ఉన్నటువంటి వాక్య భాగంలో. He also saves or rescues or redeems those who are crushed in spirit అనే మాట కూడా 34వ కీర్తనలో 18వ వచనంలో చూస్తాం మనం. ఇన్ 34:18 of Psalms we see that. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనకందరికీ తెలుసు, ఒక దినాన నెబుకద్నెజర్ రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి ఆ కల్దీయుల దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సింఫోనియా కానీ, వీణ కానీ, లేకపోతే పిల్లన గురువు కానీ ఇలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క వాయిద్యాల చప్పుడు విన్నప్పుడు వాళ్ళు ఏ పనులు చేస్తున్నా కానీ అవన్నీ కూడా మానుకొని ఆ ప్రతిమకు మొక్కాలి, లేకపోతే అగ్నిగుండంలో పడివేయబడతారని ఒక శాసనాన్ని వారు జారీ చేస్తారు రాజు నెబుకద్నెజర్ ద్వారా. అయితే కొంతమంది కల్దీయులు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెబుతారు, పీతీరులు చాడీలు చెప్తారు. ఏమనంట, మీరు తీసుకొచ్చినటువంటి కొంతమంది యూదుల్లోంచి షద్రక్ మేషక్ అబేద్నెగో అనే ముగ్గురు ఆ ప్రతిమకు మొక్కట్లేదు అని చెప్పినప్పుడు నెబుకద్నెజరు మరి ఉగ్రుడై చాలా కోపానికి గురైనటువంటి వాడై ఆ ముగ్గురిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేసినట్టుగా మనకు తెలుసు. అగ్నిగుండంలో షద్రక్ మేషక్ అబేద్నెగోను పడవేసినప్పుడు అగ్నిగుండంలో వారితో ఎవరున్నారండి? దేవుడైనటువంటి యెహోవా 4వ వ్యక్తిగా ఆయన కూడా వారితో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు నెబుకద్నెజరు కల్దీయులంతా కూడా చూస్తారు. వారిని వెంటనే త్వరపడి బయటికి తీసుకొచ్చినప్పుడు అగ్ని వాసన కూడా వారి వస్త్రాల కంటలేదు, వారి వెంట్రుకల్లో ఒకటి కూడా కాలిపోలేదని చూసి దేవుణ్ణి మహింపరిచినట్టుగా చూస్తాం. కాబట్టి శ్రమలలో కూడా ఆయన మనల్ని వెంట పెట్టుకుని ఉండేటువంటి వాడు, అంటి పెట్టుకుని ఉండేవాడు. మళ్ళీ విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు, నిత్యము కూడా మన తోడుగా ఉండాలని, మనకు నీడలా ఉండాలని ఆశించేటువంటి దేవుడు. కాబట్టి అందుకే ఒక మంచి మాట కీర్తనలు 145లో 18లో మనం చూసినప్పుడు ఒక మాట ఉంటుంది కదా, కీర్తనలు 145వ అధ్యాయంలో 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎంత చక్కని ఆదరణకరమైన మాట అండి ప్రియులారా. దట్స్ వై వి సీ ఇన్ Psalms 145:18, just as we have heard from Daniel chapter 3, where Shadrach, Meshach and Abednego were put into a fiery burning furnace because they refused to obey the command of the Babylonian king Nebuchadnezzar and bow down to the golden image that he made. All the three of them were thrown into the fiery furnace, but when they went in, there were three. Later, when the king and the Chaldeans saw from outside, there were 4 people walking around inside the furnace. The 4th one was God himself. We know that it was Elohe Mikro, God at hand, who was with them at that time. So we know that God is with us in all kinds of situations, in all kinds of circumstances. He will never leave us nor forsake us, as in Hebrews chapter 13:5. హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనం చెప్పినట్టు, నేను మిమ్మల్ని విడువను ఎడబాయనని వాగ్దానం చేశాడు గనుక ప్రతి పరిస్థితిలో కూడా ఆయన తోడుగా ఉంటాడు. అందుకే కీర్తనలు 145:18 అన్నాడు కదా, ఆయనకు మొరపెట్టు వారికి, అనగా ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎల్లప్పుడూ కూడా యెహోవా దేవుడు సమీపంగా ఉన్నాడు. ఇన్ Psalms 145:18 we see the Lord is near to all who call upon him, to all who call upon him in truth అనేటువంటి మాట చూస్తాం. సత్యముగా మొరపెట్టి నిజముగా ప్రార్థన చేసేటువంటి వారికి శ్రమలలో విడిపించడానికి, ఇబ్బందుల కొలిమిలో నీవు ఉన్నావేమో, కష్టాల కొలిమిలో ఉన్నావేమో, కన్నీటి లోయల గుండా ప్రయాణం చేస్తున్నావేమో, అనారోగ్య స్థితుల గుండా వెళుతున్నావేమో, ఆర్థిక సంక్షోభాల గుండా వెళుతున్నావేమో, నీవు ఎటువంటి బాధల్లో ఉన్నావేమో, శోధనలో ఉన్నావేమో, అపవాది వేసినటువంటి కుట్రల్లో నీవు చిక్కుకున్నావేమో, ఎటువంటి పరిస్థితి కానివ్వండి ప్రియులారా, మనం మొరపెట్టినప్పుడు ఆయన సమీపంగా ఉండేటువంటి దేవుడు, మనకు అందుబాటులో ఉండేటువంటి దేవుడు. అందనంత ఎత్తుగా ఉండేటువంటి వాడు కాదు, కానీ మన అందుబాటులోకి వచ్చి మనకు సమీపంగా ఉండేటువంటి దేవుడు. అందుకే ఆయనకు ఎలోహే మికరోవ్ అనేటువంటి చక్కని పేరు కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. చూడండి, చివరిగా ఒక చిన్న దృష్టాంతము చెప్పి నేను ముగిస్తాను. ఫైనలీ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ విత్ అ స్మాల్ ఇలస్ట్రేషన్. అమెరికా దేశంలో డాక్టర్ మార్క్ అని ఒక క్యాన్సర్ నిపుణుడు, క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నారంట. అయితే ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క పరిశోధనను బట్టి, ఆయన యొక్క సేవను బట్టి, వైద్య రంగంలో ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి గుర్తింపుగా అమెరికా దేశంలో ఒక నగరంలో ఆయనకి పెద్ద సన్మాన సభను ఏర్పాటు చేసి ఆయనకు పెద్ద బిరుదునివ్వాలని, ఆయన్ని సన్మానించాలని చెప్పి ఏర్పాటు చేసి ఆయన ఆహ్వానించారు. ఆయన దానికి వెళ్ళాలని చెప్పి అనుకుని ఒక దినాన ఫ్లైట్ బుక్ చేసుకుని వెళుతుండగా మార్గమధ్యంలో ఆయన విమానానికి ఏదో సాంకేతిక లోపం ఏదో జరిగి, చిన్న లోపం వల్ల వెళ్ళవలసిన చోటుకు వెళ్లకుండా సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న నగరంలో, ఒక చిన్న టౌన్లో ఆ ప్లేన్ దిగిపోయింది. ఇక అక్కడి నుంచి అతను అక్కడ వేరే ఊరికి వెళ్ళాలంటే ఫ్లైట్లు ఏవీ లేవు.
ఆయన రిసెప్షన్లో వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారట, అయ్యా మరి నెక్స్ట్ ఫ్లైట్ ఆ యొక్క నగరానికి, ఈ చిన్న ఊరు కాబట్టి ఇక్కడి నుంచి ఏవి వెళ్ళవు, వయా వెళ్ళేటువంటి ప్లేన్లే అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి కనుక ఇక్కడ ఒకవేళ ఏదైనా వెళ్ళేది ఉందంటే విమానము 10 గంటల తర్వాతే ఉంది అంటే, అయ్యో అంతసేపు నేను ఆగలేనే, నాకు అక్కడ ప్రోగ్రామ్ ఉంది, నేను వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు అన్నారంట, మీరు పని చేయండి, ఎయిర్పోర్ట్లోనే రెంట్ కార్ ఉంది, మీరు ఒక కార్ బుక్ చేసుకొని మీరు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోండి, రిటర్న్లో తిరుగు ప్రయాణంలో మీరు ఆ కార్ ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మీరు తిరిగి మీ ఊరికి వెళ్ళొచ్చు అంటే, ఇదేదో బాగానే ఉందనుకున్నాడు డాక్టర్ మార్క్. అనుకొని ఆ కార్ని బాడుగ మీద తీసుకొని రెంట్కి తీసుకొని అక్కడి నుంచి అతను ప్రయాణమై వెళ్తుండగా భయంకరమైనటువంటి వాతావరణ మార్పు జరిగిపోయి ఉన్నటువంటి పెద్ద భీకరమైనటువంటి వర్షం ఒక్కసారిగా ప్రారంభమైపోయింది. ఈయన వెళ్తూ వెళ్తూ ఒక చోట ఎక్కడో చోట దారి మళ్ళాల్సింది మర్చిపోయి తిన్నగా అలాగే వెళ్ళిపోయి తెలియనటువంటి ఒక ప్రాంతంలోనికి వెళ్ళిపోతాడు. అక్కడ చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ఒకవైపు చూస్తే హోరు గాలి, భీకరమైన వర్షము, ఏమీ సరిగా కనిపించట్లేదు. ఇంకా ఆ పరిస్థితుల్లో ఎక్కడైనా తలదాచుకుంటే బాగుంటుంది అనుకుని చూస్తే ఒక చిన్న ఇల్లు అతనికి కనిపించిందంట. అప్పుడు కారు ఆపుకొని పరిగెత్తుకుని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడట. ఆ ఇంటి దగ్గరికి వెళ్తే చుట్టుపక్కల ఏవి ఇండ్లు లేవు, ఎక్కడో దూరంగా ఎక్కడో ఒక ఇల్లు అక్కడ అలా ఉన్నాయట. ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టగానే ఒక ఆవిడ వచ్చి ఆయన చూసి, ఏంటంటే ఏం కావాలంటే, అమ్మ బాగా వర్షం పడుతుంది, కాసేపు తల దాచుకోవాలి, మీ దగ్గర ఫోన్ ఏమైనా ఉందా, నేను ఫోన్ చేసుకోవాలా, మొబైల్ సిగ్నల్స్ ఏవి పని చేయట్లేదన్న అంట. అప్పుడు ఆ మందట, మీరు రండి లోపల రండి కూర్చోండి, ఇక్కడ మా దగ్గర ఫోన్ అయితే లేదు, వర్షం ఆగేంత వరకు మీరు కాస్త సేద తీరి వెళ్ళండి అని చెప్పి ఆయనకు వేడివేడిగా కప్పు టీ ఇచ్చి తినడానికి ఏదో కాస్త ఆహారం పెట్టి అదే గదిలో ఒక మూలన ఒక చిన్న ఉయ్యాల దగ్గర ఆమె మోకాళ్ళేసి ప్రార్థనకు ఉపక్రమిస్తూ అందట, నేను నా బాబు కోసం ప్రార్థన చేస్తున్నాను, మీరు ఏమీ అనుకోకపోతే మీరు నాతో కలిసి ప్రార్థన చేస్తారా అని అడిగిందట. అప్పుడు ఆయన అన్నా అంట, అమ్మ నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నేను ప్రార్థన చేయను, నువ్వు ప్రార్థన చేసుకో, నేను ఇక్కడ టీ తాగుతూ కూర్చుంటా అన్నట. ఆ స్త్రీ కన్నీరు విడుస్తూ ప్రార్థన మీద ప్రార్థన చేస్తుందట. ఇతను చూస్తున్నాడు, టీ తాగేంత వరకు టీ అయిపోయింది, ఆమె ప్రార్థన ముగిసిపోయింది. అప్పుడు అడిగాడట, ఏంటమ్మా ఎందుకు ఇంతగానో బాధపడుతూ ప్రార్థన చేస్తున్నావు అని అడిగితే ఆమందంట, ఏం లేదయ్యా, నాకు ఒక్కగానొక్క కొడుకు, నా భర్త దూరదేశంలో పనిచేస్తాడు, ఆయన పంపించే డబ్బుతో పోషించుకుంటున్నాం, కానీ నా కుమారుడికి ఎవరికీ రానటువంటి ఒక విచిత్రమైనటువంటి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆ అబ్బాయికి చికిత్స చేయాలంటే చికాగోలో ఉన్నటువంటి డాక్టర్ మార్క్ అనేటువంటి సుప్రసిద్ధ క్యాన్సర్ నిపుణుడి వల్లనే అవుతుందని చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా నాకు డబ్బులు చాలవు, ఆయన ద్వారా ట్రీట్మెంట్ చేయించాలన్నా చికిత్స చేయించాలన్నా డబ్బులు లేనటువంటి పేదరాల్ని దేవుడు ఎలాగైనా ఒక మార్గం తెరుస్తాడేమో అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను అందంట. టీ తాగుతున్నటువంటి డాక్టర్ మార్క్ గారి చేతిలో కప్పు ఒక్కసారిగా కింద అమాంతం పడిపోయిందట. ఆయన కళ్ళెమ్మట నీళ్లు అవంతకవే ధారలుగా కారిపోతున్నాయట. అప్పుడు డాక్టర్ మార్క్ కన్నీరు కారుస్తున్నారంట, అమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు నిజంగా గొప్పవాడమ్మా, ఆయన నీకు సమీపంగా ఉన్నాడు కనుకనే నీ ప్రార్థన ఆలకించాడు అని ఆయన ఒక్కసారి ఆలోచించాడంట. విమానంలో డైరెక్ట్గా ఆ నగరానికి వెళ్లాల్సినటువంటి వాడి విమానం పాడైపోయి మార్గమధ్యంలో ఎక్కడో దిగడం ఏంటి, అక్కడి నుంచి ఆయన కారు అద్దెకు తీసుకొని ఆయన బయలుదేరడం ఏంటి, మార్గంలో పెద్ద వర్షం వచ్చి ఆ తుఫాన్లో ఆయన ఈమె దగ్గరికి రావడం ఏంటి, ఇవంతా దేవుడే ఆమె మొరను ఆలకించి సమీపముగా ఉండి ఆమెకు ఉత్తరం ఇచ్చాడని గ్రహించి అప్పుడు అన్నాడంట, అమ్మా నీవు ప్రార్థిస్తున్నటువంటి డాక్టర్ మార్క్ నేనే, నా సొంత ఖర్చుతో నీ కుమారుడికి పరిపూర్ణంగా చికిత్స చేయిస్తానని చెప్పి అతడు ఆ వర్షం తగ్గిన తర్వాత వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి అతనే చికిత్స చేసి ఆ బాబు బాగయ్యాక తన ఖర్చులతో ఇంటికి పంపించాడంట. చూసారా ప్రియులారా, మొరపెట్టు వారికి, నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి యెహోవా ఎలోహే మికరోవుగా ఉంటున్నాడు, సమీపంగా ఉండే దేవుడు. మనం నిజముగా మొరపెడుతున్నామా? కన్నీటితో వేదనతో ప్రభు నిజంగా మనకు మరణ ఆలకిస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా? మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనల్ని చేయి విడిచేటువంటి దేవుడు కాడు. ఆయన దూరాన ఉండి సమస్తము చూడగలడు, మన సమీపంలో ఉండి మన మొరను కూడా ఆలకించగలడు. కనుక అటువంటి దేవునికి మనం కూడా సమీపంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన నుంచి దూరంగా పారిపోయి ఆయనకు తెలియకుండా రహస్య కార్యాలు, చీకటి పాపాలు చేసినంత మాత్రాన దేవుని కంటికి కనిపించకుండా పోతామని చెప్పేటటువంటి భ్రమలో, పొరపాటులో మనం బ్రతికితే మన వంటి మూర్ఖులు ఇంకెవరు ఉండరు. కనుక మనం జ్ఞానం గలవారమై ఎలోహే మికరో ఎల్లప్పుడూ మనతో కూడా ఉన్నాడు అన్నటువంటి సత్యం ఎరిగినటువంటి వారమై పవిత్రంగా జీవిస్తూ దేవునికి ఇష్టలుగా బ్రతుకుదామా? Beloved in the Lord, since we know that our God is always at hand, He is always near us, let us draw close to Him instead of running away from Him, instead of hiding in secret places and committing sins and offenses in the hope, in the futile belief that God will not see us. Let us shed all such things and draw close to Him, because Elohim Mikarov is not only a God who can see from far, but He is one who is at hand, who is near us at all the times. కనుక దేవుడు ఇటువంటి జ్ఞానము చేత మనల్ని దీవించి నడిపించును గాక. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల ప్రభు, దయగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన. ఈ యొక్క చక్కని ఉదయకాలన మీకున్నటువంటి అనేకమైనటువంటి అద్భుతమైన నామాల్లో మరి ఒక మంచి పేరు మేము ధ్యానించడానికి, ఎలోహే మికరోవ్ అనగా సమీపమునున్న దేవుడు అన్నటువంటి మాటకు అర్థమిచ్చే విధంగా చక్కని వాక్య భాగాల ద్వారా మాకు నా తండ్రి విశదపరిచావు. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, నీ కనుదృష్టి నుంచి మేము ఎక్కడికి వెళ్ళలేము. మత్తయి సువార్త 28:20లో ప్రభు అయిన యేసు సెలవిచ్చారు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానని. అవును నా తండ్రి, యుగ సమాప్తి వరకు మీరు మాతో ఉన్నారు. మా ప్రతి నడక, ప్రతి పడక, మా ప్రతి మాట, ప్రతి క్రియ మీరు దగ్గర నుంచి చూస్తున్నారు కనుక నా తండ్రి, మేము కడు జాగ్రత్తగా మా విశ్వాస యాత్రలో ఎక్కడా తప్పటడుగు వేయకుండా, తొట్టుపడకుండా, నీ కంటికి నా ప్రభువా కనిపించే ప్రతి విషయము నా ప్రభువా సూక్ష్మమైంది కూడా కనిపిస్తుందని గ్రహింపుతో జాగ్రత్తగా జీవించవచ్చు. నీ రాకడ కొరకు సిద్ధపడే జ్ఞానమును సహాయమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ నేటి వాక్య భాగాలతో మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి ఎలోహే మికరోవ్గా ఎల్లప్పుడూ మీకు తోడేయుండునుగాక. ఆమెన్. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.